సత్యవంతుడు, ఆయన జీవము కలిగిన దేవుడు, ఆయన మాట తప్పని దేవుడు. నీతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నిన్ను ప్రేమించే దేవుడు, నీకు తోడుగా ఉంటానన్న దేవుడు. ఆయనకి నీ హృదయాన్ని అర్పిస్తావా? ఈ దినమున ఎందుకు మనము సరి అయిన భక్తి చేయలేకపోతున్నాము? దేవునికి నమ్మకముగా ఎందుకు జీవించలేకపోతున్నాము? దేవుడు మన జీవితంలో చేయవలసిన మేలులు ఎందుకు చేయలేకపోతున్నాడో, ఆయన్ని హృదయపూర్వకముగా ఎందుకు మనము సంతోష పెట్టలేకపోతున్నాము? ఈ దినమున అన్ని కూడా పక్కన పెట్టి మీ సమస్యలు, మీ బాధలు, మీ ఇబ్బందులన్నీ కూడా పక్కన పెట్టి ప్రభువుని హృదయపూర్వకంగా స్తుతించడానికి ఇష్టపడితే ఆయన్ని నిక్కన్నీటి పాస్పాలతో, నిక్కన్నీటితో ప్రభువు పాదాలని తాకాల. నిక్కన్నీటితో ప్రభువు ఆయన మన జీవితంలో ఎక్కడ ఇంకా ఏదైతే దాచి ఉంచాడో అది మన జీవితంలో జరగాల. ఇది నమన హృదయపూర్వకంగా ప్రభువుని మీరు ఆరాధిస్తారా? హృదయపూర్వకంగా లైవ్లో చూస్తున్న ప్రజలు, యూట్యూబ్లో చూస్తున్న బిడ్డలు కూడా హృదయపూర్వకంగా ప్రభువుని స్తుతించండి. ఆయన జీవము కలిగిన దేవుడని నీవు నమ్మితే, ఆయన సర్వాధికారి అని నీవు నమ్మితే, దేవుడు నిన్ను విడిపించడానికి సిద్ధపడుతున్నాడు. సేవకుడుగా దేవుని ప్రత్యక్షతలు దేవుడు అనేకమైనవి బయలుపరిచినవి మీతో పంచుకోవడానికి దేవుడు నన్ను ఎంతగానో ప్రేరేపిస్తున్నాడు. ఈ దినమున నాతో మాట్లాడు ప్రభువా, నీవు పలికితే నాకు మేలయ్యా, ఆయన వాక్యమే మనల్ని బ్రతికించేది, దేవుని హృదయపూర్వకంగా స్తుతిస్తావా? థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే. చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నా బాధలలో నెమ్మదినిచ్చేది నీ వాక్యమే, నన్ను బ్రతికించేది. నా బాధలలో నెమ్మదినిచ్చేది నీవు పలికితే, నీవు పలికితే, నీ దర్శనమే, నీ దర్శనమే నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నాతో మాట్లాడు ప్రభువా. ఆయన నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన నీ బాధల్లో నెమ్మది ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన నీ కష్టాలను, నీ సమస్యలన్నింటినీ విడిపించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన విశ్వసించిన ప్రజల్ని, ఆయన్ని ఆరాధించిన ప్రజల్ని ఆయన విడిపించే దేవుడు. అలనాడు అనేక మందికి స్వస్థత కార్యాలు చేశాడు. అలనాడు పడిపోయిన ప్రజలను లేపాడు. కృంగిపోయి
కష్టాల్లో ఉన్న ప్రజలకు విడుదలిచ్చాడు. యోసేపును లేపిన దేవుడు, అనేక మంది భక్తులను లేపిన దేవుడు నిన్ను లేపడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన వాక్యమే మనకు బాధల్లో నెమ్మదించేది, ఆయన వాక్యమే మనకు ఆదరణ కలిగించేది, ఆయన వాక్యమే మనల్ని నడిపించేది. హృదయపూర్వకంగా ఆయన ఆరాధిస్తావా? నీ వాక్యమే స్వస్థత కలిగించేది, నా వేదనలో ఆదరణించేది. నీ వాక్యమే స్వస్థత కలిగించేది, నా వేదనలో ఆదరణించేది. నీవు పలికితే, నీవు పలికితే. థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని దర్శిస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని విడిపిస్తున్నాడు. థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ లార్డ్. ఆయన విడుదలిచ్చే దేవుడని నీవు నమ్మితే ఇప్పుడు నీ జీవితంలో విడుదల, విడుదల నీ జీవితంలో ఇప్పుడు విడుదల. ప్రభు ప్రేరేపిస్తున్నాడు, ప్రభు ప్రేరేపిస్తున్నాడు. సహోదరి, నీ జీవితంలో విడుదల ఇవ్వబోతున్నాడు. సహోదరి, నీవు అనేక దినముల నుండి ఉపవాసం ఉండి దేవుని కొరకు కనిపెడుతున్నావు. అనేక దినముల నుండి ప్రభువు నా జీవితంలో ఈ కార్యము చేస్తే, ప్రభువు నా జీవితంలో ఈ విడుదల, ఈ గొప్ప కార్యము చేస్తే నేను ప్రభువుకు సాక్షిగా ఉంటానంటున్నావు. సహోదరి, ప్రభువు నీ జీవితంలో విడుదలవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ప్రభువు నీ జీవితంలో ఆ కార్యాన్ని చేయడానికి ఇష్టపడుతున్నాడు, ఆ కార్యాన్ని చేయడానికి ఇష్టపడుతున్నాడు. రిసీవ్ చేసుకో, రిసీవ్ చేసుకో. నీవు లైవ్ లో ఉంటే, నీవు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే దేవుడు నీ జీవితంలో విడుదల కార్యాన్ని చేయబోతున్నాడు. విశ్వసించు, విశ్వసించు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. నీవు పలికితే, నీవు పలికితే నీ దర్శనమే, నీ దర్శనమే నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నీ దర్శనమే, నీ దర్శనమే నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు నాతో మాట్లాడు ప్రభువా.